హెచ్సీఏ కేసులోకి ఈడీ ఎంటర్ అయింది. ఈసీఐఆర్లో 5గురిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది సిఐడి. కీలక విషయాలను రాబడుతోంది. సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ కస్టడీ కోరే ఛాన్స్ ఉంది. ఇటు కేసులో కేటీఆర్ కవిత హస్తం ఉన్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కేసులో ప్రమేయం ఉందని ఉప్పల్ సీఐపై వేటు వేశారు అధికారులు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈసీఐఆర్లో 5గురిపై కేసులు నమోదు చేసింది. గతంలో నమోదైన 2 హెచ్సీఏ కేసులను కలిపి కొత్తగా ఈసీఐఆర్ పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు ఫైల్ చేసింది ఈడీ. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితపై కేసులు నమోదయ్యాయి. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు భావిస్తోంది ఈడీ. కేసు నమోదవడంతో నిందితులను కస్టడీకి కోరనుంది ఈడీ. సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. హెచ్సీఏ వివాదంపై బీసీసీఐకి లేఖ రాసే యోచనలో సర్కారుంది. విజిలెన్స్ రిపోర్టు కూడా బీసీసీఐకి పంపేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. హెచ్సీఏ నుంచి అధ్యక్షుడు జగన్మోహన్ రావును సస్పెండ్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని బీసీసీఐకి లేఖ రాయనుంది. పోర్టరీ కేసు, ఐపీఎల్ టికెట్ల వివాదం, నిధుల గోల్మాల్పై ఇప్పటికే సిఐడి విచారణ చేస్తోంది. నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. 6 రోజుల పాటు న్యాయవాది సమక్షంలో నిందితులను ప్రశ్నించనుంది సిఐడి. హెచ్సీఏలో అక్రమాలకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంతమందిపై సిఐడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. హెచ్సీఏలో అక్రమాల వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందని తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరింది. కోట్ల రూపాయల అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేయనుంది. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్లో ఆయన ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేసింది. దేవరాజుకు సహకరించిన ఎలక్షన్ రెడ్డి సిఐడి సమాచారాన్ని ముందుగానే లీక్ చేసినట్లు గుర్తించారు. సిఐడి సమాచారాన్ని ఇచ్చినందుకు దేవరాజు సస్పెండ్ అయ్యారు.